నిజమైనటువంటి జాతి వారసులు బిడ్డలు నాయకులు ఎవరైతే వాళ్ళే ఇక్కడ ఉన్నారు వాళ్ళందరికీ కూడా శిరస్సు పాదాలు అనువాదులు ఇచ్చినటువంటి పద్మశ్రీలు మాకు నాయకులు కాదు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ రత్నాలే మా నాయకులు. ఇది స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ జాతి ఒక చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. అందుకు సాక్షాత్ మీడియా సాక్ష్యం నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే చరిత్రని భావితరాలకు అందించేది మీడియా. ఈవేళ ఎక్కడ చూసినా సరే గతంలో మందకృష్ణ గారు కష్టపడి వర్గీకరణ తెచ్చాడు, ఆయన నాయకుడు అంటున్నారు. 1998లో వర్గీకరణ చట్టం వచ్చినప్పుడు ఆ రోజున పరిస్థితి ఏమిటి? 1998లో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వచ్చాడు. ఇక్కడ మేమంతా కూడా పోరాటం చేశాం. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ కోసం చంద్రబాబు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అనేక సందర్భాల్లో నేను మీకు ఇస్తారయా వర్గీకరణ చేస్తారని చంద్రబాబు చెప్పాడు. ఎన్నికలు 6 నెలల తర్వాత చేశాడు. అయితే ఆ 98లో ఆ ఎన్నికలప్పుడు మందకృష్ణ ఏం చేశాడు? ఆయన మహాజన సంఘర్షణ సమితిని పార్టీ పెట్టి బిఎన్ రెడ్డి గారితో ఓంకార్ గారితో అలయన్స్ పెట్టుకుని 198 అసెంబ్లీ స్థానాలు మందకృష్ణ పోటీ పడ్డాడు. ఒక్క స్థానంలో కూడా గెలవాలా, డిపాజిట్ కూడా రాదు. అంటే 98 ఎన్నికల్లో మందకృష్ణ స్వతంత్రంగా రాజకీయ పార్టీలో పోటీలో ఉన్నాడు. ఆయన వర్గీకరణ ఉద్యమంలో లేడు, ప్రభుత్వాన్ని అడగలేదు. ఆయన డిమాండ్ తలకి చంద్రబాబు నాయుడు వర్గీకరణ ఇవ్వలేదు. మందకృష్ణ ఫెయిల్ అయిపోయిన తర్వాత మాదిగలు అవసరం ఉంది కాబట్టి, మాదిగలు చంద్రబాబుతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు వర్గీకరణ ఇచ్చాడు. మరి మందకృష్ణ ఎప్పుడు తెచ్చాడు వర్గీకరణ? అది ఆయన మీ ముందుకు వచ్చి ఒకటప్పుడు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. పార్టీ గారు ప్రశ్నించారు, ఏమయ్యా 98లో ఎప్పుడు తెచ్చా వర్గీకరణ? ఎక్కడున్నా ఆ రోజు 98లో పార్టీ పెట్టిన ఎన్నికల్లో చెప్తా ఉన్నాడు. ఇక్కడున్న మేమందరం ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఉద్యమంలో ఏబీసీలు తెచ్చిన ఘనత ఏదైనా ఉన్నట్టుంటే ఇక్కడ ఉన్న నాయకులు తప్ప కృష్ణబాబులు కాదు. ఈ చరిత్రలో వర్గీకరిస్తున్నారు, చరిత్రను వర్గీకరిస్తారు. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. కృష్ణబాబు కష్టపడి సుప్రీంకోర్టుగా తీర్పు తెచ్చాడంటున్నారు. అది అబద్ధం. సుప్రీంకోర్టులో కృష్ణబాబు ఇంప్లీడ్ కాలేదు. కృష్ణబాబుకి అసలు పిటిషన్ లేదు. కృష్ణబాబుకి లాయర్ లేడు. సుప్రీంకోర్టులో మాదిగల తరఫు నుండి ఆంధ్రప్రదేశ్ నుండి ఇంప్లీడ్ అయిన వాడు గిరిధర్ మాదిగా ఫ్రమ్ తిరుపతి. గిరిధర్ మాదిగా ఫ్రమ్ తిరుపతి అతను ఫస్ట్ ఈ మ్యాటర్ని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో వేశాడు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి రిజిస్ట్రేషన్ లేదు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి రిజిస్టర్ చేసి రిజిస్టర్డ్ సంఘంగా పోయి ఢిల్లీలో పిటిషన్ వేసింది గిరిధర్ మాదిగా. కేఎస్ బాబు వరకు, జగత్ ప్రకాష్, కేఎస్ బాబు వాళ్ళ వరకు నుండి పోయి వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆ తర్వాత పంజాబ్ వాళ్ళు, హర్యానాలో, కర్ణాటక వాళ్ళు అందరూ జాయిన్ అయితే అది ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం నియమించినటువంటి నాయకుల వెనకాల, లాయర్ల వెనకాల మందకృష్ణ తిరిగాడు తప్ప, వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు సూచి చేశాడు తప్ప మందకృష్ణ సుప్రీంకోర్టు ఒక ప్లేటర్ని పెట్టలేదు. పెడితే ఎవరో బహిరంగంగా చెప్పాలని దయచేసి పాత్రికేయులు మీరు అడగాలి. అతను వస్తే ఊరూరికి వచ్చి అతను మీటింగ్లు పెట్టి నేనే సాధించాను, నేనే పొడిచాను, నేనే తెచ్చాను, గతంలో నేను తెచ్చాను, సుప్రీంకోర్టులో నేను తెచ్చాను అంటున్నాడు. ఇది అబద్ధం. ఇది చరిత్రలో వక్రీకరించడం. కృష్ణబాబుకి సుప్రీంకోర్టులో పిటిషన్ ఏదో లేదు, ఉంటే చూపించుకోండి. ఆయన వచ్చి కొత్త కథలు చెప్తున్నాడు. నేను ఒక పేపర్ పెట్టి ఇదిగో జగన్మోహన్ రెడ్డి ఈ పేపర్ నాకు రాసిచ్చాడు, ఆయన నిలబడలేదు, మాట తప్పాడు, మడం తిప్పాడు, కథ చెప్తా ఉన్నాడు. వాస్తవం ఏంటంటే అతను రాష్ట్రం అంతా తిరిగి, దేశం అంతా తిరిగి జగన్మోహన్ రెడ్డి దగ్గర, చంద్రబాబు నాయుడు దగ్గర, అలానే మన కేటీఆర్ గారి దగ్గర, కేసీఆర్ గారి దగ్గర, అందరి దగ్గర కూడా లెటర్లు తీసుకున్నాడు వర్గీకరణ మద్దతుగా. అందరూ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల్లో వర్గీకరణ మద్దతుగా లెటర్లు ఇచ్చారు. అవన్నీ కూడా ప్రధానమంత్రిని అడ్రస్ చేసిన లెటర్లో ఎంపీలు ఇచ్చారు. ఆ లెటర్లన్నీ కూడా ఆయన సంచిలో పెట్టుకుని ముడి కింద పెట్టుకున్నాడు తప్ప ఏ ఒక్క లెటర్ని అతను ప్రధానమంత్రికి సబ్మిట్ చేయలేదు. ఇది ఛాలెంజ్ ఉంటే చూపించుకోండి. అక్లాట్మెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లెటరు ప్రధానమంత్రికి వెళ్ళాలా? మన్మోహన్ సింగ్ గారిని ఒక వర్గం కలిస్తే మీ వాళ్ళు ఎవరి లెటర్ నాకు రాలేదన్నాడు మన్మోహన్ సింగ్ గారు. వెరిఫై చేసి ఇది చరిత్ర. అంటే లెటర్లు తీసుకున్నాడు, షో చేశాడు, వెనకాల పెట్టాడు, పనిచేయాల. ఈవేళ వచ్చి ఆ లెటర్ని బయట పెట్టి ఇదిగో ఈ లెటర్ ఇచ్చాడు, ఈయన పని చేయట్లేదని ఒక ఆయన మీద విమర్శ చేస్తా ఉన్నాడు. అతనికి ఏం కావాలి? ఇవాళ నిజాయితీగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాల్చుకుంటే, జగన్మోహన్ రెడ్డి చేయట్లేదని తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఉంది, శాసనసభలో మద్దతు ఉంది. ఇల్లు పెట్టు, ఆయన వ్యతిరేకిస్తాడు, సపోర్ట్ చేస్తాడు. చూడు, ఇల్లు పెట్టడానికి కూటమి ప్రభుత్వం భయపడతా ఉంటే ఈయన పోయి ఆయన వెళ్తా ఉన్నాడు. అంటే ఎట్లా కొట్లు ఇచ్చాడు, చెడగొట్టాలి, పాడు చేయాలి.
అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య నడుస్తూ ఉంటే ఒక సమైక్యాంధ్ర ఉద్యమం నడిచినప్పుడు మేము అందరం కలిసి చొక్కాలు చెప్పుకుని ఉద్యమం చేస్తా ఉంటే ఆయన ఏమన్నాడు, నేను తెలంగాణ వాడిని, నా తెలంగాణ కట్టుబడి ఉంటా, నాకు రాష్ట్ర విభజన కావాలని, నాకు ఆంధ్ర వద్దంట కృష్ణబాద్గా ఈవేళ మాతృ పోయి ప్రభుత్వంతో మాట్లాడుతున్నాడు. ఇదే మంచి ఉద్యమం మాకు అర్థం కట్లా, వాడు మాకు ఎట్టనాగడే అర్థం కట్లా, ప్రభుత్వం కూడా ఎట్లా ఎంకరేజ్ చేస్తారు అర్థం కట్లా. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఈ నాయకులు ఎవరు మాట్లాడతారు, వీళ్ళందరూ ఎవడు కానీ ఉన్నాడు, అమ్మ గుడి చేసినాడుగా ఎవడు కుమ్మడాడు ఎత్తుకున్నాడు కాబట్టి ఆయన ఆట సాగుతుంది. ఆయన ఏమంటే చరిత్ర అవుతుంది, ఆయన ఏమంటే అవుతుంది. ఇదంతా అబద్ధం. ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ కష్టపడి పనిచేస్తున్నాడు, వెంకటేశ్వర కష్టపడి పనిచేస్తున్నాడు, బ్రహ్మయ్య కష్టపడి పనిచేస్తున్నాడు, వేరే కష్టపడి పనిచేస్తున్నాడు, అందరూ కష్టపడి పనిచేస్తున్నాడు. ఒక రోజున బేడాపూడ సంఘాన్ని తీసి పడేస్తే ఆ రోజు కృష్ణ మీద మాట్లాడా, మేము మాట్లాడాం బేడాపూడ సంఘాల కోసం. ఈవేళ కూడా అతను వచ్చి ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఒక పర్సెంటేజ్ పోతుందంటే అది మాట్లాడటం మానేసి నువ్వు మడం తిప్పావు, నువ్వు తోక తిప్పావని జగన్మోహన్ రెడ్డి మీద విమర్శ చేస్తూ జిల్లాలో విలేకరుల సమావేశం పెడతాడు. ఇది ఎంత తప్పండి? ఎవరిని చంద్రబాబు నువ్వు మాకు న్యాయం చేయి, తప్పు ఉంది రైట్ ఉందని మాట్లాడాలి. ఒక పర్సెంటేజ్ కావాలి అందులోకి, అది ఇవ్వండి అని అనాలి. మోస్ట్ డిప్రైవ్డ్ క్యాస్ట్ కాబట్టి మాకు బి గ్రూప్ కాబట్టి ముందు 5% మాకు ఇవ్వాలి, 0.5 మాకు ఇవ్వాలి, మాకు 7 చేయాలని అడగాల్సింది పోయి ఇక్కడ పోయి జగన్మోహన్ రెడ్డి లెటర్ బయట పెట్టి జగన్మోహన్ రెడ్డిని బదనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అంత మంచోళ్ళు కాదండి జగన్మోహన్ రెడ్డి అభిమానులు. నువ్వు ఇదే పరిస్థితి కొనసాగితే పిచ్చుకుని ఉంటున్నాడు కొట్టారు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేయొద్దు, నువ్వు అడుగు, నువ్వు అక్కడ బిల్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయమను, చేయవద్దు తప్పుపట్టు, మేము పడతాం. అంతేగాని అసలు ఏ సంబంధం లేని తీసుకొచ్చి ఎడు తీసుకెళ్ళిపోతాడు ఈ ఉద్యమాన్ని. ఎప్పుడు ఇంతే తప్పుదారి పట్టించడం ఆయన పాపం గారి ఫోటో వెళ్ళిపోవడం. ఎవరిని అడిగి నువ్వు కూటమి మద్దతు ఇచ్చావు మేము ఇప్పుడు అడగలా చెప్పమనండి. ఇవాళ జనసేన పార్టీలో మాదిగోళ్ళు ఉన్నారు, ఏం ప్రాతినిధ్యం జనసేన పార్టీ మాదిగలకి ఏం లేదు. బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చావు, బీజేపీలో ఉన్న మాదిగోళ్ళు ఉన్నారా? ఒక్కడున్నాడా? లేదు. బీజేపీలో మాదిగలు ప్రాతినిధ్యం లేదు, నువ్వు మద్దతు ఇచ్చావు, గెలిపించావు. తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చావు, 6 సార్లు తెలుగుదేశానికి మాదిగోళ్ళు మద్దతు ఇచ్చావు. ఏముంది మాకు? ఒకడు కూడా రాసే మేము ఒక్కడికి ఒకడు వరకు ఒక చైర్మన్ మారేశారు. అంటే మాకు ఏ ప్రాతినిధ్యం ఇవ్వని మమ్మల్ని రాజకీయంగా గుర్తించిన వాళ్ళకి మమ్మల్ని తీసుకొని తాకట్టు పెడతాం. రేపు ఇదే జనసేన, ఇదే బీజేపీ సొంతంగా వచ్చి మాదిరి లేకుండా మా వర్గీకరణ మీద న్యాయం చేయకుండా గెలుస్తుందా? నేను మా నాయకులందరూ ఒకటే పిలిపిస్తున్నా, మీరు ముఖ్యమంత్రిని అడగద్దు, మీరు ప్రధానమంత్రిని అడగద్దు, ఎవరిని అడగద్దు. ఒక్కొక్కడు మూడు గ్రామాలు తీసుకోండి, గ్రామ పంచాయతీలు, 3 గ్రామ పంచాయతీలు దండాపరిని కలిపండి. ఎట్టా దిగాదో కార్పొరేట్ చూద్దాం. దండారి తరఫు నుండి పంచాయతీల్లో మాదిరి ఎక్కువ తీసుకుని వాళ్ళు ఆర్గనైజ్ చేద్దాం. యుద్ధానికి వెళ్తే వాళ్ళ కోసాలు వెళ్ళిపోవాలి, అంతేగాని కథ చెప్తే ప్రభుత్వం పడదాం. పంచాయతీని పరిగణ తీసుకోండి. రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులకి మనమే పోటీ పెడదాం. మనం ఎందుకు వెళ్ళి చూద్దాం. ఇంతమంది ఉన్నారా? కనీసం పిలిచాడన్నా మాట్లాడాడా? ఎడను గౌరవించాడా? వాళ్ళ వనరులు పర్సంటేజ్లు ఇస్తారు, వాళ్ళ వనరులు కమిషన్ వేసుకున్నారు, వాళ్ళ వనరులు పాలు పోసుకున్నారు, నీళ్లు పోసుకున్నారు, తిరిగి ప్రతిపక్షాలు నడుపుతున్నారు. అరే మేమేమయ్యాం? ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరో కృష్ణమాది తరఫున ఆంధ్రప్రదేశ్ ఎవరు ఉన్నాడా? పేరు కూడా ఆయనే, గ్రామానికి ఆయనే, మండలానికి ఆయనే, నియోజకవర్గానికి ఆయనే, జిల్లాకి ఆయనే, రాష్ట్రానికి ఆయనే, దేశానికి ఆయనే, గ్లోబల్ కూడా కృష్ణమాది గారు ఆయన. యేసు ప్రభులాగా నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు అంటాడు. ఆయన తప్ప ఇంకో నాయకుడు ఉండకూడదు చెప్పమని ఛాలెంజ్. కృష్ణవాదిగా ప్రమోట్ చేసిన నాయకులు ఎవరు? బీజేపీలో కానీ, తెలుగుదేశంలో కానీ, జనసేనలో కానీ ఎవడన్నా కృష్ణ దయతోటి నేను ఎమ్మెల్యే మంత్రి అనుకున్నా లేడు. ఎవరి మంత్ర 30 ఏళ్ళ చరిత్రలో మాదిగా రాజకీయ జీవితాన్ని నాశనం చేసినాడు కృష్ణవాదిగా. మళ్ళీ వచ్చి ఒక్క డ్రామా మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డిని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బాబు సమానంగా పంచుకొని ఉన్నాడు. 5 ఏళ్ళు వస్తే 2.5 మాల మంత్రులు హోంమంత్రి ఇచ్చాడు. మొట్టమొదటిసారి మాదిగోళ్ళని పార్లమెంట్లో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. నందిగోశ్వరేష్ ఇచ్చాడు, అంతా చేశాడు. ఆయన చూద్దాం నువ్వేం చేయాలి చేయి. కాబట్టి కృష్ణమాదిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటుంది లేదు. మేమందరం ఏకతాటి మీద ఉంటాం. నీ సంగతి చేసుకుంటా బెన్ని బెన్ని
బెన్నీ మాట్లాడుతున్నారు మీరేం అంతసేపు మాట్లాడుతున్నారా? అరే అరే బ్రీఫ్గా చెప్పాను. బ్రీఫ్గా మన బెన్నీ బెన్నీ అన్న ఒక నిమిషంలో చెప్పు, మెయిన్ సబ్జెక్ట్ చెప్పు. రెడీయా? అయింది, ఫోటో అయిందా? ఫోన్ అయింది. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము చేసిన పోరాటానికి యావత్ దేశానికి తెలియజేసినటువంటి పాత్ర ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళది. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఢిల్లీలో మొదలైన ఉద్యమం ఢిల్లీ పీటను కలిగించిందంటే అది మా మాదిగ బిడ్డల యొక్క ప్రాణ త్యాగాలు, అమరవీరుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధన కోసం వర్గీకరణ సాధించడానికి కూడా ప్రథమ కారణం మా మాదిగ అమరవీరులు. అయితే వర్గీకరణ కోసం బస్సులు తగలబెట్టిన దగ్గర నుండి రాష్ట్ర లోకాల దగ్గర నుంచి ప్రభుత్వాన్ని మెడ వంచే కార్యక్రమాలు, అనేక కార్యక్రమాల్లో కూడా వందలాది మంది మాదిగ బిడ్డలు చేసిన త్యాగాలు ఫలితమే ఈరోజు వర్గీకరణ సాధించడం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. వర్గీకరణ 30 ఏళ్ల పోరాటంలో మా సహచర నాయకులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వివరాలు అందించడం జరిగింది. మా యొక్క విన్నపం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 34 లక్షలుగా పైగా ఉన్నటువంటి మాదిగలు పక్క రాష్ట్రాల నాయకత్వం మీద ఎప్పుడు ఆధారపడాల. వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ప్రాణత్యాగం చేసింది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనేక కేసులు బరాయించింది కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగల మీద. వర్గీకరణ సాధనలో ప్రత్యేకంగా ఉన్నటువంటి నాయకత్వం, మొదటి నుండి ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మొదటి ఉద్యమ దశలో ఉన్నటువంటి నాయకత్వం, ఇంకా రానటువంటి వ్యక్తులు ఎందరో ఉద్యమం కోసం పోరాడినటువంటి నాయకులు ఎందరో మాదిగా బిడ్డలందరూ ఉన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీ అందరికీ తెలిసిందే. 2004లో కోర్టు కొట్టివేసిన తర్వాత 2004 నుండి 2022 వరకు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఏ ఒక్కడైనా సరే సుప్రీంకోర్టు కేసేసి వర్గీకరణ కావాలని అడిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేరా? అదేవిధంగా 2005 నుండి పార్లమెంట్లో చట్టం వస్తేనే వర్గీకరణ జరిగిందని చెప్పి 2009లో మాదిగ బిడ్డల ప్రాణాలు పడవడానికి గల కారణం ఏదో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మాదిగలందరికీ కూడా తెలుసని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అరే సుప్రీంకోర్టు పంజాబ్ రాష్ట్రం వల్ల దేవేందర్ సింగ్ చేసినటువంటి కోర్టు పిటిషన్ వల్ల 21 మంది సభ్యులు ఇచ్చినటువంటి తీర్పు వల్ల 22లోనే తీర్పు వస్తే 23లో మళ్ళీ వర్గీకరణ కావాలని ఆంధ్ర రాష్ట్రం తరఫున పిటిషన్ వేస్తే పరిగణనలో కూడా తీసుకున్నటువంటి పిటిషనే మేమే సాధించామని ఈ రాష్ట్రంలో సంఖ్యలు గుద్దుకుంటూ పక్క రాష్ట్రంలో 9.5% వర్గీకరణ అనుకూలంగా ప్రభుత్వం ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో వర్గీకరణకు 6.5% ప్రకటిస్తూ 100 ఉద్యోగాలలో రోస్టర్ పాయింట్ విధానంలో మాదిగలకు అన్యాయం జరిగితే ప్రశ్నించేవాడే లేదన్నటువంటి సంకల్పంతో ఈరోజు మాదిగను మోసం చేస్తున్న మాట్లాడిన వ్యక్తి ఈరోజు సిగ్గుతో తలంచుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగ మేధావులు, ఉద్యోగస్తులు ఎవరైతే 30 ఏళ్ళుగా పోరాటం చేసిన నాయకత్వం, తెలివిగల నాయకత్వంలో ఉన్నాం, మాకు ఏదైతే న్యాయం జరిగినట్టు 6.5% మాకు వచ్చిందని చూపిస్తూ ఉద్యోగాల విషయాల్లో మాదిగలకి మొదటి 100 ఉద్యోగాలు ఈ దేశ చరిత్రలోనే 100 దాటినటువంటి చరిత్ర లేదు. అటువంటి 100 ఉద్యోగాల్లో మాకు 6 కల్పిస్తూ 8 మాటలు కల్పిస్తే తర్వాత 100 ఉద్యోగాలు ఇంకో 10 ఏళ్ళ తర్వాత నియమించాలి. కాబట్టి మాకు ఖచ్చితంగా మాదిగలను అన్యాయం చేసే విధంగానే ఈ రోస్టర్ పాయింట్ని తీసుకొస్తూ మాదిగలను మొబ్బుపెడుతున్నటువంటి నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కనుక ఈ మాదిగ సంఘాల యొక్క ఆధ్వర్యంలో అన్నగారు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ఆంధ్ర రాష్ట్రంలో దండారు ఉద్యమం కోసం పనిచేసిన ప్రతి నాయకుడు ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నాం. రానటువంటి వ్యక్తులు కూడా తొందరలో పిలిపించి ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా వెంటనే అసెంబ్లీలో చట్టం కావాలంటే మండలిలో తీర్పు ప్రకటించి వర్గీకరణ చేయకపోతే అతి తొందరలోనే మాదిగలు 34 లక్షల మందిని ఏకం చేసేలా కనీసం 1,00,000 మంది మాదిగలతో ఇదే నాయకత్వంతో భారీగా ప్రభుత్వంపై
ప్రకటిస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించబోతున్నామని కూడా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మొదటి నుంచి మీడియానే మాకు సపోర్ట్ చేసింది కాబట్టి ఈ యొక్క అన్యాయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి మాదిగ బిడ్డకి ప్రభుత్వానికి చేరే విధంగా మీరు మాకు సహకరించాలని మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. ఫోన్